రుద్రంగి మండల కేంద్రంలోని 5వ వార్డులో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు వార్డు మహిళలు ధన్యవాదాలు తెలిపారు. 5వ వార్డు సభ్యురాలు గుగిళ్ల పావని వెంకటేష్ ఆధ్వర్యంలో బోర్ మోటార్ ఏర్పాటు కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గండి నారాయణ మాట్లాడుతూ 5వ వార్డులో తీవ్ర నీటి సమస్య ఉందని మహిళలు తెలియజేయడంతో ఆ విషయాన్ని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బోర్ మోటార్ ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేసి సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చారని చెప్పారు. అభివృద్ధి పనులకు వెంటనే నిధులు మంజూరు చేస్తున్న ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్డు మహిళలు మాట్లాడుతూ తాము బోర్ మోటార్ కోసం విజ్ఞప్తి చేసిన వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బోర్ మోటార్ ద్వారా తమ నీటి సమస్య పూర్తిగా తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, గడ్డం శ్రీనివాస్, ఎర్రం గంగా నర్సయ్య, తర్రెం లింగం, కొమిరె శంకర్, వార్డు సభ్యులు పుదరి మహిపాల్, శీలం స్వాతి, గంధం మనోజ్, పున్నూరి శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు. మేము ఆదిశీనన్నకు బాగా అడిగితే మాకు నీళ్ళు వచ్చేట్లు. ఆదిశీనన్నకు మా వార్డు మెంబర్లకు రుద్రంగి సర్పంచ్కి హృదయపూర్వక నమస్కారం. మండల కేంద్రంలో 5వ వార్డులో మరి నీటి ఎద్దరున్నాయని గ్రామ ప్రజలు, మహిళలు, గౌరవనీయులు పెద్దలు, రుద్రంగి వాస్తవాలు ఆదిశీనన్న గారి దృష్టికి తీసుకుపోగానే మరి ఎక్కడెక్కడ నీళ్ళ ఇబ్బంది ఉన్నది అని సాధించి మరి వెంటనే మంజూరు చేయించి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. బోర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మరి వెంటనే స్పందించి సీనన్న అన్ని రంగాలలో మన గ్రామాన్ని, మన కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మా గ్రామ పక్షాన, మహిళా సోదరుల పక్షాన, అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో గల 5వ వార్డులో మరి గౌరవులు పెద్దలు ఆదిశీనన్న గారికి ఇక్కడ నీటి ప్రాబ్లం చెప్పగానే వెంటనే మరి బోర్ మంజూరు చేయించి గ్రామ పంచాయతీ నిధులు కానీ మరి ఎమ్మెల్యే గారి నిధులు కానీ పెట్టి వీటిని వేయాల్సిందిగా కోరడం జరిగింది. వెంటనే వారు మంజూరు చేసినందుకు మరి ప్రత్యేకంగా వారికి ఈ ప్రాంత మహిళల నుండి అందరి ప్రజల నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా అనేక రకాలుగా మరి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేస్తున్న శ్రీనన్నకు చేదోడు వాదోడు మనందరం ఉండాలని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చే కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మరి పాలకవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో 5వ వార్డులో గత సంవత్సరం నుండి ఎమ్మెల్యే గారి దృష్టికి, అదేవిధంగా మేము గెలిచిన నుండి మా దృష్టికి 5వ వార్డు ప్రజలు మాకు ఇక్కడ వాటర్ ఇబ్బంది ఉందన్న విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో మేము గౌరవ ఎమ్మెల్యే గారు సంప్రదించగా నేను బోరు మంజూరు ఇస్తాను, మీరు మిగతా మోటార్ ఉంటే అరేంజ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము అడగగానే బోరు మంజూరు ఇచ్చినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇది ఒక్కటే కాదు, గ్రామంలో ఏ వాడలో కూడా నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటే తప్పకుండా మీరు ముందు చర్యలుగా మహిళా తల్లులకు ఇబ్బంది కాకుండా మీరు బోర్లు వేస్తారా, లేకపోతే నీళ్లను అరేంజ్ చేస్తారా, తప్పకుండా మీరు అరేంజ్ చేయండి. రుద్రంగి గ్రామంలో ఏ ఒక్క వాడకట్టు కూడా నీళ్ళ సమస్య రావద్దు అని మాకు సూచించడం జరిగింది. అందులో భాగంగానే మేము ఈరోజు 5వ వార్డులో బోరు వేసుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఈ ఒక్క విషయమే కాదు, ఈ గ్రామానికి సంబంధించింది అనేక విషయాలు. ఈ రోడ్ అయితే అంబేద్కర్ నుంచి ఇంద్రచౌక్ వరకు రోడ్డు మేము అడగంగానే 1,50,00,000తోటి రోడ్డు మంజూరు ఇచ్చి రోడ్డు కంప్లీట్ అయ్యి ఈరోజు మేము అదే రోడ్డుపై నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన ఇంకా అనేకమైన మన కుక్కలగండి రోడ్డు కావచ్చు, అదేవిధంగా ఈరణపటకు సంబంధించిన రోడ్డు కావచ్చు, ఇవన్నీ మంజూరు ఇవ్వడం జరిగింది. గ్రామంలో సంబంధించిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు మొన్ననే మాకు మళ్ళీ 30 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఎమ్మెల్యే గారు ఎక్కడ మేము వారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మాకు మంజూరు ఇస్తున్నందుకు మేము వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సిబి నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ తప్పకుండా ఇంకా వేరే వాటిల్లో ఎక్కడ ఇబ్బంది ఉన్నా తప్పకుండా ఒక్కొక్కటిగా మేము నీటి సమస్యను తీర్చుతామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన
మా పాలకవర్గ సభ్యులకు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, వార్డు సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.